మార్కెట్ చూస్తే న్యూట్రల్ గా క్లోజ్ అయినాయి. వెయిటెడ్ స్టాక్స్ టాప్ 2 చూసుకుంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ అండ్ రిలయన్స్ కానీ రెండు కూడా నెగిటివ్ గానే క్లోజ్ అయినట్టు మనకు కనపడుతున్నాయి. వాటితో పాటు క్రూడ్ ఆయిల్ చూసుకుంటే $90 అబవ్ అయితే మాత్రం వెళ్ళింది. యుఎస్ ఇరాన్ వార్ టెన్షన్స్ అయితే మాత్రం కంటిన్యూ అవుతున్నాయి. ఒకవేళ కానీ ఇలానే కానీ క్రూడ్ ఆయిల్ స్పైక్ అవుతుంటే మార్కెట్స్ ని ఫర్దర్ గా ఎలా చూడాలన్న దాని గురించి మనం మాట్లాడుకోవాలి. సెకండ్ వన్, టెక్నికల్ గా చూసుకుంటే ఈ రోజు నిఫ్టీ ఎక్స్పైరీ, బట్ నార్మల్ గా మనం లెవెల్స్ ప్రకారంగా చూసుకుంటే నిఫ్టీలో అసలు మూమెంటే లేదు. సో ఇప్పుడు రైట్ నో ఈ మొమెంటం లేకుండా ఉంది కదా, ఇది ఇంకా ఎన్ని రోజులు ఉండే ఛాన్సెస్ ఉన్నాయి? ఒకవేళ మొమెంటం స్టార్ట్ అయితే ఎప్పుడు రావచ్చు? ఒకవేళ కానీ ఆ మొమెంటం పాజిటివ్ సైడ్ వస్తే ఏ లెవెల్ చూడాలి, నెగిటివ్ సైడ్ వస్తే ఏ లెవెల్ చూడాలన్న దాని గురించి కూడా మనం మాట్లాడదాం. వీటితో పాటు గోల్డ్ అండ్ సిల్వర్ ఈ రోజు పెరుగుతుంది. బేసిక్ గా క్రూడ్ ఆయిల్ పెరుగుతుంటే గోల్డ్ అండ్ సిల్వర్ పెరగదు, కానీ గోల్డ్ అండ్ సిల్వర్ పెరుగుతుంది. ఎందుకు పెరుగుతుంది, అసలు ఏంటి అన్న దాని గురించి కూడా మాట్లాడదాం. ఒకవేళ గోల్డ్ లో ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళు ఉంటే డెఫినెట్ గా పాయింట్స్ పేరు చెక్ చేసుకోవాలి. వీటితో పాటు కొన్ని ఇంపార్టెంట్ స్టాక్ అప్డేట్స్ ఉన్నాయి, ఎర్నింగ్స్ ఉన్నాయి, అండ్ అలానే ఇంపార్టెంట్ న్యూస్ అనాలిసిస్ అప్డేట్స్ కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా నేను కవర్ చేస్తాను ఈ వీడియోలోని. అయితే మీ అందరిని నేను అడిగేది ఒకటే, వీడియో చూస్తున్నప్పుడు ఏ పాయింట్ ఆఫ్ వ్యూ అయినా కానీ నేను మా టీం మీకు ఎఫర్ట్స్ పెట్టామని అనిపిస్తే డెఫినెట్ గా వీడియోని లైక్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తూ ఉంటే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఇదే వీడియో మీ ఫ్రెండ్స్ ఆర్ మీ రిలేటివ్ షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది అనుకుంటే వాళ్ళు కూడా షేర్ చేయండి. నా వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ ఇన్ టు అవర్ పోస్ట్ మార్కెట్ రిపోర్ట్. ఈ రోజు ఓవరాల్ గా మార్కెట్స్ ఎలా క్లోజ్ అయ్యాయి అన్న దాని గురించి మనం చూసుకుంటే నిఫ్టీ 0.2% నెగిటివ్ గా క్లోజ్ అయితే, సెన్సెక్స్ 0.3% నెగిటివ్ గా క్లోజ్ అవడం మనం చూసాం. హౌఎవర్ బ్యాంక్ నిఫ్టీ 0.19% నెగిటివ్ గా క్లోజ్ అయితే, ఫిన్ నిఫ్టీ 0.16% నెగిటివ్ సైడ్ డ్రాప్ అవడం మనం చూడగలిగాం. మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ పరంగా చూసుకుంటే మిడ్ క్యాప్ 0.23% పాజిటివ్ గా వెళ్తే, స్మాల్ క్యాప్ 0.53% పాజిటివ్ గా మొమెంటం ఇవ్వడం మనం చూడగలిగాం. ఇండియా విక్స్ పరంగా చూసుకుంటే ఇండియా విక్స్ 2.93% నెగిటివ్ సైడ్ డ్రాప్ అవుతూ 12.6 దగ్గర అయితే మాత్రం క్లోజ్ అయింది. ఓవరాల్ గా ఈ రోజు మార్కెట్స్ రియాక్ట్ అయిన దాన్ని మనం ఎలా కన్సిడర్ చేయాలి, సేమ్ టైం గ్లోబల్ మార్కెట్ అప్డేట్స్ ఎలా ఉన్నాయి, వార్ అప్డేట్స్ ఎలా ఉన్నాయి, వన్ బై వన్ మనం కలెక్ట్ చేసుకొని ఆ తర్వాత టెక్నికల్ పాయింట్కి వెళ్దాం. నిఫ్టీ పరంగా చూసుకుంటే 0.2% నెగిటివ్, కానీ నా ఒపీనియన్ సేమ్ లైక్ ఎస్టర్డే ఈ రోజు వచ్చిన కరెక్షన్ మేజర్గా అయితే మాత్రం వెయిటెడ్ స్టాక్స్ లో హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఒకటి, ఇంకో పక్క ఎస్బీఐ అండ్ అలానే రిలయన్స్, ఈ 3 కూడా లిటిల్ బిట్ నెగిటివ్ సైడ్ అయితే మాత్రం డ్రాగ్ చేసినాయి. బ్యాంక్ నిఫ్టీ ఈ రోజు న్యూట్రల్ గా క్లోజ్ అవడానికి మేజర్ రీజన్ అయితే మాత్రం హెచ్డిఎఫ్సి బ్యాంక్ అండ్ ఎస్బీఐ నెగిటివ్ గా క్లోజ్ అవ్వడమే. హెచ్డిఎఫ్సి బ్యాంక్ వచ్చేసరికి స్టిల్ నెగిటివ్ సైడ్ ప్రెజర్ కంటిన్యూ అవుతుంది. ఎస్టర్డే వచ్చిన ఎర్నింగ్ ఏదైతే ఉందో, అంటే సాటర్డే వచ్చిన ఎర్నింగ్ ఏదైతే ఉందో అది ఎస్టర్డే ఫాల్ రావడానికి రీజన్ గా మారింది, ఈ రోజు కూడా ఫాల్ రావడానికి రీజన్ గా మారింది. 1-2 వెయిటెడ్ స్టాక్స్ వాళ్ళు ఎప్పుడైనా ఇలా ఫాల్ వచ్చినప్పుడు మనం పానిక్ అవ్వాల్సిన అవసరం అయితే మాత్రం ఉండదు. అండ్ వాటితో పాటు రిలయన్స్, ఐటీ స్టాక్స్ లో కూడా కరెక్షన్ వస్తుంది. బికాజ్ ఎస్టర్డే నాస్డాక్ లోని ఒకనొక స్టేజ్ లో 1% పాజిటివ్ మొమెంటం కనిపించి తర్వాత నెగిటివ్ సైడ్ వచ్చేసరికి ఈ రోజు మన ఐటీ స్టాక్స్ లో డిప్ అయితే మాత్రం చూడగలిగాం. హౌఎవర్ ఇప్పుడు గ్లోబల్ మార్కెట్స్ పరంగా చూసుకుంటే కరెంట్ గ్లోబల్ మార్కెట్స్ అన్ని కూడా న్యూట్రల్ విత్ పాజిటివ్ లో ట్రేడ్ అవుతున్నాయి. నాస్డాక్ 1.3% పాజిటివ్ లో ట్రేడ్ అవుతుంది. డౌ జోన్స్ ఏమో 188 పాయింట్స్ పాజిటివ్ లో ట్రేడ్ అవుతుంది. యూరోపియన్ మార్కెట్స్ అన్ని కూడా న్యూట్రల్ విత్ పాజిటివ్ గా ట్రేడ్ అవుతున్నాయి. ఏషియన్ మార్కెట్స్ యొక్క ఫ్యూచర్స్ అంటే జపాన్ ఫ్యూచర్స్ కానీ చైనా మార్కెట్స్ యొక్క ఫ్యూచర్స్ కానీ అన్ని కూడా పాజిటివ్ లో ట్రేడ్ అవుతున్నట్టు మనకు కనపడుతున్నాయి. కరెంట్లీ ఫ్యూచర్స్ పరంగా చూసుకుంటే అన్ని కూడా లిటిల్ బిట్ పాజిటివ్ గా ట్రేడ్ అవుతున్నట్టు అయితే మాత్రం మనకి క్లియర్ గా అయితే మాత్రం అర్థమవుతుంది. వెన్ ఇట్ కమ్స్ టు ద క్రూడ్ ఆయిల్, బ్రెంట్ ఆయిల్ కానీ క్రూడ్ ఆయిల్ WTI కానీ రెండు కూడా 1.5% పాజిటివ్ సైడ్ వెళ్తూ 90 అబౌవ్ బ్రెంట్ ఆయిల్ చూపిస్తుంది. క్రూడ్ ఆయిల్ ఏమో 83.82 దగ్గర అయితే మాత్రం చూపించడం మనకి జరుగుతుంది. క్రూడ్ రెండు కూడా లిటిల్ బిట్ స్పైక్ అయినట్టయితే మాత్రం మనకు అర్థమవుతుంది. క్రూడ్ స్పైక్ అవుతున్నా కూడా గ్లోబల్ మార్కెట్స్ పాజిటివ్ గా వెళ్తున్నాయి అని అంటే మేబీ ఇంటర్నల్ గా వాళ్ళకి ఏదైనా ఒక స్టాక్స్ రిలేటెడ్ గా అప్డేట్ రావచ్చు, దానివల్ల ఇస్తుందని మనకు అర్థం అవ్వచ్చు. ఇంకోటి ఏంటో తెలుసా, క్రూడ్ ఆయిల్ పైకి వెళ్తున్నా కానీ మార్కెట్స్ కొంచెం పాజిటివ్ గా వెళ్తుంది అని అంటే అండ్ ఇంకో రీజన్ కూడా ఉంది, మేబీ వార్ రిలేటెడ్ గా ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో అది మార్కెట్ స్లోగా అడాప్ట్ చేసుకోవడం స్టార్ట్ చేస్తున్నాయని అర్థం. ఒక నెగిటివ్ న్యూస్ కి ఒకసారి మనం రియాక్ట్ అవుతుంటాం, మల్టిపుల్ టైమ్స్ రియాక్ట్ అవడానికి తక్కువ ఛాన్సెస్ ఉంటాయి, కానీ వాలటాలిటీ మాత్రం కంటిన్యూ అవుతుంది. నేను ఒక్కటి చెప్తున్నాను, క్రూడ్ ఆయిల్ పెరగడం వల్ల మోస్ట్లీ మార్కెట్లో మన మార్కెటే కాదు ఎంటైర్ గ్లోబల్ పరంగా కూడా క్రూడ్ ప్రైస్ పెరిగితే ఇన్ఫ్లేషన్ పెరుగుతుందండి. ఆ యొక్క ఇన్ఫ్లేషన్ ఎఫెక్ట్ అనేది ఎకనామిక్ పరంగా డెఫినెట్ గా ఇంపాక్ట్ పడుతుంది. ఇంట్రెస్ట్ రేట్ డిసిషన్ తీసుకునే పాయింట్స్ ఏవైతే ఉంటాయో వాటి పరంగా కూడా ఇంపాక్ట్ పడడానికి అవకాశాలు ఉంటాయి. అందుకే నా పాయింట్ ఆఫ్ వ్యూలో క్రూడ్ పెరగడం వల్ల క్రూడ్ పెరుగుతూ మార్కెట్ పాజిటివ్ సైడ్ వెళ్ళింది అనుకోండి, అంత స్ట్రాంగ్ గా పాజిటివ్ వ్యూ అనేది మెయింటైన్ చేయొద్దు. సడన్ గా యూఎస్ మార్కెట్స్ డ్రాప్ అయిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఇది నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే
3:30 లోపు కొంతమంది యూఎస్ ఫ్యూచర్స్ పాజిటివ్ గా ట్రేడ్ అవుతుంది కదా, నాస్డాక్ ఫ్యూచర్స్ పాజిటివ్ గా ట్రేడ్ అవుతుంది కదా, రేపు మన మార్కెట్ లో గిఫ్ట్ నిఫ్టీ పాజిటివ్ గా ఓపెన్ అయిపోతుందిలే, ఈ రోజు రియాక్ట్ అవ్వకపోవచ్చు, రేపు అయితే గిఫ్ట్ నిఫ్టీ పాజిటివ్ గా ఓపెన్ అయిపోతుందిలే అనే పాయింట్ ఆఫ్ వ్యూలోని కొంతమంది అయితే మాత్రం BTST పొజిషన్స్ తీసుకుంటారు. కానీ BTST పొజిషన్స్ తీసుకుంటే మాత్రం, అంటే మేజర్ గా మీరు BTST పొజిషన్స్ కానీ తీసుకుంటే మాత్రం మాక్సిమం లూజ్ అవ్వడానికి ప్రాబబిలిటీస్ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే ఒక పక్క క్రూడ్ మనకి హయ్యర్ సైడ్ మూవ్ అవుతుంది కాబట్టి, క్రూడ్ ఎప్పుడు స్టిల్ హయ్యర్ సైడ్ ఎందుకు మూవ్ అవుతుంది, వార్ టెన్షన్స్ పరంగా అయితే మాత్రం కంటిన్యూ అవుతున్నాయి. యెమెన్ వాళ్ళు అయితే మాత్రం కరెంట్లీ యెమెన్ లో హౌతీస్ ఉంటారు, ఈ హౌతీస్ వాళ్ళు అయితే మాత్రం రెడ్ సీన్ బ్లాక్ చేసినట్టు అప్డేట్ అయితే మాత్రం ఇచ్చారు. ఆన్ ద అదర్ సైడ్ అదర్ అప్డేట్స్ నేను చూసుకుంటే 10 days సీజ్ ఫైర్ US ఇరాన్ మధ్య ఏదైతే ఇంటర్మీడియట్స్ అంటే ఇంటర్నేషనల్ మీడియేటర్స్ ఎవరైతే ఇద్దరి మధ్య కూడా 10 days డీల్ సీజ్ ఫైర్ పెట్టుకోమన్నారు. ఇరాన్ అఫీషియల్స్ సీజ్ ఫైర్ కోసం మా దగ్గరికి న్యూస్ అయితే మాత్రం వచ్చింది, కానీ మేమైతే ఈ సీజ్ ఫైర్ కి అంగీకరించాలనుకోవట్లేదని చెప్పి ఇరాన్ అఫీషియల్స్ అయితే మాత్రం చెప్పడం జరిగింది. దాని తర్వాత US వాళ్ళు అయితే మాత్రం ఇరాన్ పైన 10th consecutive నైట్ అయితే మాత్రం అటాక్స్ చేయడం కంటిన్యూ అవుతున్నట్టు అర్థమవుతుంది. ఇప్పుడే నేను అప్డేట్స్ ని కూడా చూసిన, ఇరాన్ వాళ్ళు అయితే మాత్రం కువైట్, బహ్రైన్ లో అయితే మాత్రం ఆయిల్ ఫెసిలిటీస్ ఏవైతే ఉన్నాయో వాటి మీద అటాక్స్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. US మిలిటరీ బేసెస్ మీద ఆల్రెడీ అటాక్ జరిగింది, సో ఈ ఆయిల్ ఫెసిలిటీస్ మీద వీటి మీద అటాక్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు అని అనేటట్టు అప్డేట్ అయితే ఉంది. కానీ నేను ఇరాన్ సైడ్ నుంచి అఫీషియల్ గా చూసినప్పుడు వీళ్ళు ఎక్కడ కూడా అంటే లైక్ మిలిటరీ కమాండ్ సెంటర్స్ కాకుండా ఇంకే సెంటర్స్ మీద కూడా, ఆయిల్ ఫెసిలిటీ సెంటర్స్ మీద, గ్యాస్ ఫెసిలిటీ సెంటర్స్ పైన అయితే మాత్రం అటాక్ అటాక్ చేసినట్టు అప్డేట్ అయితే మాత్రం రాలేదు. న్యూస్ అప్డేట్స్ ఇలా వచ్చినప్పుడు అఫీషియల్ ట్విట్టర్ ఛానల్స్ ఇరాన్ వాళ్ళు మీరు చెక్ చేస్తే మీకు అర్థమైపోతుంటది అలాంటి టైంలో వాళ్ళు ఏమైనా అటాక్ చేస్తున్నారా లేదనేది. కానీ నేను ఫైనల్ గా చూసుకుంటే ఇద్దరి మధ్య మిలిటరీ బేసిస్ పైన అటాక్ జరుగుతుంది తప్ప ఇన్ఫ్రాస్ పైన అటాక్ జరగట్లేదు. కానీ ఇరాన్ ఇన్ఫ్రాస్ పైన అయినా మాత్రం US అటాక్ చేస్తుంది, చాలా బ్రిడ్జెస్ మీద అటాక్ చేస్తుంది, సేమ్ టైం పవర్ స్టేషన్స్ మీద అటాక్ చేస్తుంది, హాస్పిటల్స్ మీద అటాక్ చేస్తుంది US వాళ్ళు అయితే మాత్రం. సో ఇవన్నిటికి కూడా ఇరాన్ బదిలిస్తామని చెప్తున్నారా తప్ప ఎక్కడ కూడా మిలిటరీ బేసెస్ మించి ఇంకా దేని మీద ఇరాన్ వాళ్ళు అయితే అటాక్ చేయట్లేదు. సో క్రూడ్ ఆయిల్ అయితే మాత్రం ఇప్పుడు ప్రెసెంట్ రైట్ నౌ ఇరాన్ స్లోగా వార్నింగ్స్ ఇస్తుంది కదా, సోషల్ మీడియాస్ లో వస్తున్నాయి, ఏంటి ఆయిల్ ఫెసిలిటీస్ మీద మేము అటాక్ చేస్తామని. ఆ న్యూస్ అప్డేట్స్ రావడంతో కరెంట్లీ క్రూడ్ ప్రైస్ అయితే మాత్రం పెరుగుతుంది. నా ఒపీనియన్ ప్రకారం అయితే మాత్రం నేను ఒకటి చెప్పగలను, ఆయిల్ ప్రైజెస్ ఏవైతే యాజ్ ఆఫ్ నౌ కరెంట్లీ పెరుగుతున్నాయో ఇవి ఇంకా కూడా సీరియస్ కన్సర్న్స్ రైజ్ చేస్తే మాత్రం మార్కెట్ ఫర్దర్ గా అండర్ పెర్ఫార్మెన్స్ చేయడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. 1-2 రోజులు ఆయిల్ ప్రైస్ పెరగడం పెద్ద మ్యాటర్ కాదు, కానీ ఆయిల్ ప్రైజెస్ పెరుగుతూ అది ఒక 15-20 రోజులు సస్టైన్ అయిపోతుంది అనుకోండి, మోస్ట్లీ అది మార్కెట్ నెగిటివ్ గా ట్రిగర్ చేయడానికి అవకాశాలు ఉంటాయి. కరెంట్లీ క్రూడ్ అబౌవ్ 90 ఉంది కాబట్టి ఇక్కడి నుంచి మీరు ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మాత్రం ఎప్పటికీ కూడా అన్సర్టెనిటీస్ మార్కెట్ లో ఉన్నాయని మాత్రం మీ మైండ్ లో మర్చిపోవద్దు. అందుకే ఇది చూడండి కన్ఫామ్ గా నేను మీకు చెప్పాను. ఎందుకంటున్నానంటే మార్కెట్ లో ఓకే బాగానే ఉన్నాయి కదా అని చెప్పి ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటారు. సో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు కొంత క్యాపిటల్ తర్వాత పడితే యావరేజ్ చేసుకోవడానికి చేసుకోండి. ఈ రోజు US ఫ్యూచర్స్ పాజిటివ్ గా వెళ్తున్నా, ఇండియా విక్స్ కొంచెం డౌన్ అవుతున్నా కానీ, మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ రియాక్ట్ అవ్వకపోయినా కానీ నాకైతే మాత్రం బుల్లి స్ట్రాంగ్ గా ఇచ్చేస్తుందని నాకైతే కాన్ఫిడెన్స్ రావట్లేదు. మార్కెట్ లో వాల్టాలిటీ పెంచుతుందని అనుకుంటున్నా. వాల్టాలిటీ వేరు, క్రాష్ వేరు, బుల్లిష్ మొమెంటం వేరు. వాల్టాలిటీ అంటే మార్కెట్ ఎక్కడికి వెళ్ళదు, ఒక రేంజ్ క్రియేట్ చేసుకొని ఆ రేంజ్ లోనే ట్రేడ్ అవుతుంటది. ఆ రేంజ్ లో ట్రేడ్ అవడానికి కారణం ఏంటంటే డైరెక్షన్ మూమెంటం ఇవ్వడానికి మార్కెట్ కే కన్ఫర్మేషన్ ఉండదు అనమాట. ఏదైనా ఒక న్యూస్ వస్తే అది పాజిటివ్ వస్తే ట్రిగర్ అవ్వడానికి, మార్కెట్ లో పాజిటివ్ సైడ్ వెళ్ళడానికి పాజిటివ్ న్యూస్లు లేవు, నెగిటివ్ సైడ్ రావడానికి నెగిటివ్ న్యూస్లు కూడా లేవు. సో నెగిటివ్ న్యూస్ ఎందుకు లేవు, వార్ జరుగుతుంది కదని మీరు అనొచ్చు. వార్ జరుగుతుంది అనే విషయం మనకి 90 రోజుల ముందే తెలుసు. సో ఈ ప్రాసెస్ కంటిన్యూ అవుతుంది. సో దానికి ఆ రోజే మనం రియాక్ట్ అయిపోయినాం. అందుకే మీరు చూస్తే నిఫ్టీ 50లో అప్పుడు రియాక్ట్ అయ్యే చూడండి. మరి ఇప్పుడు ఎందుకు మనం రియాక్ట్ అవ్వట్లేదు నెగిటివ్ సైడ్? కారణం ఏంటంటే అప్పుడు ఆల్రెడీ రియాక్ట్ అయిపోయాం, ఇప్పుడు అదే న్యూస్ కంటిన్యూ అవుతుంది. సో మిలిటరీ సైట్స్ మీద అటాక్ జరగడం, దానికి మించి ఏదైనా కానీ ఇంకా సివియర్ గా రియాక్ట్ అయినట్టు చేస్తే అప్పుడు మనం ఫాలో అవుతాం. అంతవరకు బుల్లిష్ షెడ్ కూడా కలదు. ఎందుకు ఆ ఇష్యూస్ ఇంకా అలా ఉన్నాయి కదా, సడన్ గా ఇంకా ఇష్యూ ఇంకా సివియర్ అయితే అప్పుడు ఇంకా ఫాలో అవ్వాలి కదా. అందుకు ముందుగానే ఎవరు కూడా లాంగ్ పొజిషన్స్ ని ఇలాంటి సిచ్యువేషన్స్ లో రైజ్ చేయారనమాట. సో మార్కెట్ కన్సోలిడేషన్ మోడ్ లో ఉంటే గ్లోబల్ మార్కెట్ పాజిటివ్ గా ఉన్నాయనే సిచ్యువేషన్ తో మీరు అనుకోవద్దు. నెగిటివ్స్ టర్న్ అవుతాయని ఎలా కన్ఫర్మేషన్ తీసుకోవాలి? 1, ఇండియా విక్స్ 15 దాటుతునేటప్పుడు. 2, నిఫ్టీ 50 23,800 లెవెల్ మనకి బ్రేక్ అయితే మాత్రం మార్కెట్స్ నెగిటివ్ సైడ్ స్టార్ట్ అవుతున్నాయని దాని అర్థం. ఈ 2 పాయింట్లు బట్టి మార్కెట్స్ బీరిష్ సైడ్ వస్తున్నాయని మీరు కన్ఫర్మేషన్ తీసుకోవచ్చు. పాజిటివ్ సైడ్ వెళ్తుందని మీరు కన్ఫర్మేషన్ ఎలా తీసుకోవాలి? సో మీకు నిఫ్టీ అయితే మాత్రం 24,500 బ్రేక్ అయితే
పాజిటివ్ మొమెంటం ఇవ్వడం స్టార్ట్ అవుతుందని అర్థం. రెండు, ఇండియా విక్స్ పరంగా అలానే లోవర్ లెవెల్స్ లో 10, 11, 12 ఆ లోవర్ లెవెల్స్ లోనే మీకు సస్టైన్ అవుతుంటే మనం పాజిటివ్ గా తీసుకోవడానికి ఛాన్సెస్ అయితే మాత్రం ఉంటాయి. ఒకటి 24,500 లెవెల్ హైయర్ సైడ్ బ్రేక్ అవ్వాలి. రెండు, విక్స్ రిలేటెడ్ గా 10, 11, 12 ఆ రీజన్స్ లో కానీ సస్టైన్ అవ్వగలిగితే మనం పాజిటివ్ మొమెంటం అయితే మాత్రం మనం డెఫినెట్ గా ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు అనేది నా పర్సనల్ ఒపీనియన్. సో ఎనీథింగ్ నిఫ్టీ 50 రిలేటెడ్ గా అయితే మాత్రం నా ఓవరాల్ వ్యూ కన్సాలిడేషన్ ఫేజ్ ఇలానే ఉంటుంది, వాలటాలిటీ ఫేజ్ ఇలానే కంటిన్యూ అవుతుంది అనేది నా ఒపీనియన్. ఇవి మేజర్ గా మీరు అర్థం చేసుకోవాల్సిన అప్డేట్స్ అయితే. నౌ వెన్ ఇట్ కమ్స్ టు ద బిట్ కాయిన్, కరెంట్లీ బిట్ కాయిన్ అయితే మాత్రం 66,300 దగ్గర ట్రేడ్ అవుతుంది. సో స్ట్రైట్ అవే మనకి బ్రేక్అవుట్ వస్తుంది. ఒకవేళ కానీ డే ఎండ్ అయ్యేసరికి 66,300 అబోవ్ లెవెల్ కానీ బిట్ కాయిన్ సస్టైన్ అవ్వగలిగితే స్లోగా బిట్ కాయిన్ యొక్క మొమెంటమ్ ని మనం 72,000 వరకు మనం చూడడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఎనీథింగ్ 72,000 లెవెల్ కూడా బ్రేక్ అయితే ఫర్దర్ గా అప్సైడ్ మొమెంటం చూస్తాం. బ్రేక్ అవ్వకపోతే మాత్రం ఈ 65,500 లెవెల్ అబోవ్ ఎలా అయితే ఉందో ఇలానే కన్సాలిడేషన్ అవుతూ ఇక్కడే హోల్డ్ అవుతుందని నేనైతే మాత్రం అనుకుంటున్నా. నా ఒపీనియన్ ప్రకారంగా బిట్ కాయిన్ 65,500 అబోవ్ ఈరోజు డే ఎండ్ కానీ సస్టైన్ అయితే మాత్రం మనకి ఎనదర్ రౌండ్ ఆఫ్ బుల్లిష్ ఎంట్రీ పాయింట్ వచ్చిందని నేను అనుకుంటున్నా. సో ఇక్కడ మీరు క్లియర్ గా చూస్తే వీ కెన్ ఇనిషియేట్ హియర్. దానికి తగ్గట్టుగా స్టాప్ లాస్ ని మనం ఇక్కడ బిలో పెట్టుకొని టార్గెట్ ని క్లియర్ గా మనం వచ్చేసరికి ఇలా పెట్టుకున్న 1:4 టార్గెట్ అయితే మాత్రం అవుతుంది. బిట్ కాయిన్ లో ఎవరైనా ట్రేడ్ చేయాలనుకుంటే కింద కామెంట్ బాక్స్ లో నేను డెల్టా ఎక్స్చేంజ్ రిఫరల్ లింక్ ఇస్తున్నా. ఆ లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకుంటే డెఫినెట్ గా మీకు అయితే మాత్రం హెల్ప్ అవుతుంది. వెన్ ఇట్ కమ్స్ టు ద గోల్డ్, థంబ్నెయిల్ మీద ఇదే నేను మీకు ఇచ్చాను. కరెంట్లీ గోల్డ్ పెరుగుతుంది కదా. నిన్న ఒక న్యూస్ అప్డేట్ వచ్చింది, 10 రోజులు సీజ్ ఫైర్ అనౌన్స్మెంట్ కోసం ఇంటర్నేషనల్ మీడియేటర్స్ అందరూ కూడా ప్రపోజల్ పెట్టారని. ఆ అప్డేట్ వల్ల గోల్డ్ లిటిల్ బిట్ స్పైక్ అవడం స్టార్ట్ అవుతుందండి. మేజర్ గా గోల్డ్ స్పైక్ అవడానికి కారణం అయితే మాత్రం అదే. రెండో పాయింట్ ఇంకోటి ఏంటంటే లాస్ట్ టైమ్స్ లో వచ్చిన యుఎస్ ఎకనామిక్ డేటా పాయింట్స్ బట్టి ఈసారి ఇంట్రెస్ట్ రేట్స్ హైక్ చేయకపోవచ్చు అనే ఎక్స్పెక్టేషన్స్ కూడా గోల్డ్ రిలేటెడ్ గా పెరుగుతుంది. కానీ గోల్డ్ పెరుగుతుందని మీరు కొనేసుకుంటే మాత్రం అంటే మొత్తం డబ్బులు ఒకేసారి పెట్టేస్తే మాత్రం మీరు ట్రాప్ అయిపోయినట్టే. ఇప్పటికే చాలా పడుంది అనే నిజం అనే పాయింట్ అనేది వాస్తవమే. కానీ గోల్డ్ రిలేటెడ్ గా అయితే మాత్రం నా ఒపీనియన్ 4,100 వరకే కనిపిస్తుంది అనుకుంటున్నా. $4,100 ఇది నేను ఎప్పుడు కొంతమంది అడుగుతున్నారు 4,100 అంటే అది రూపీస్ ఏంటి అని. $4,100 అండి. ఈ $4,100 బ్రేక్ అయితేనే మనం పాజిటివ్ మొమెంటం చూస్తాం. బట్ 4,100 ని రీటెస్ట్ చేసి డౌన్ సైడ్ రావడానికి ఛాన్స్ ఉంది. ఎందుకంటే క్రూడ్ ఆయిల్ పెరుగుతుంది, గ్లోబల్ లో అన్సర్టెనిటీస్ ఇంకా అలానే ఉన్నాయి కాబట్టి పెద్ద పాజిటివ్ మొమెంటం కనబడదు అనేది నా ఒపీనియన్. సో గోల్డ్ రిలేటెడ్ గా మీరు ట్రేడింగ్ చేస్తుంటే ఈ 4,100 లెవెల్ ని కొంచెం ఫోకస్ చేస్తారనేది నా ఒపీనియన్. వెన్ ఇట్ కమ్స్ టు ద సిల్వర్ అయితే మాత్రం ఒక స్ట్రాంగ్ పుల్ బ్యాక్ వచ్చింది. కానీ సిల్వర్ రిలేటెడ్ గా కూడా 63.5 అనేది ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్. ఎనీథింగ్ ఆ 63.5 అనేది అప్ సైడ్ కానీ బ్రేక్ చేస్తే మనం హైయర్ సైడ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 63.5 లెవెల్ కానీ హైయర్ సైడ్ బ్రేక్ అవ్వకపోతే మాత్రం మేబీ మనం మొమెంటం చూడడానికి తక్కువ ప్రాబబిలిటీస్ ఉంటాయి అనేది నా ఒపీనియన్. ఎనీథింగ్ ఒకవేళ కానీ సిల్వర్ కానీ దీని అబోనే ఉంటే 63.5 వరకు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. లేకపోతే మాత్రం ఈ వైడ్ రేంజ్ లోనే కన్సాలిడేట్ అవుతుంది. సిల్వర్ పెరుగుతుందని గోల్డ్ పెరుగుతుందని ట్రాప్ అవ్వద్దు. అయితే పెరిగితే ఈ రోజు మీ దగ్గర ఒక 1 lakh ఉందనుకోండి, ఒక 20,000 ఇన్వెస్ట్మెంట్ చేయండి, మిగతా 80,000 వదిలేయండి. ఎందుకంటే సిల్వర్ అండ్ గోల్డ్ వార్ సిచ్యువేషన్స్ అన్సర్టెనిటీస్ ఏవైతే ఉన్నాయో అవి సెటిల్ అయిన తర్వాతే పెరగడం మొదలవుతాయి. లేదు అనుకుంటే మాత్రం ఇప్పుడు పెరిగేది ఈజీగా పడిపోవడానికి అవకాశాలు ఉంటాయి. ఇక్కడి నుంచి ఫర్దర్ గా పెరిగినా కూడా ఎక్కువ రోజులు సస్టైన్ అవ్వడం కష్టం అనేది నా ఒపీనియన్. ఎవరైనా గోల్డ్ అండ్ సిల్వర్ లో కూడా మీరు యాక్టివ్ గా ట్రేడ్ చేసుకుందాం అనుకున్నా కింద నేను డెల్టా ఎక్స్చేంజ్ రిఫరల్ లింక్ ఇస్తున్నా. ఆ లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకోండి, మీకు హెల్ప్ అవుతుంది. వాటితో పాటు మీరు యూఎస్ స్టాక్స్ లో కూడా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. 24/7 ట్రేడ్ చేయొచ్చు. లెవరేజ్ ఉంటుంది, సేమ్ టైం ఎక్స్పైరీ కూడా ఉండదు. అయితే వన్ థింగ్, లెవరేజ్ ఇచ్చేటప్పుడు మీకు సెపరేట్ ఛార్జెస్ ఉంటాయి లెవరేజ్ పైన, అది కూడా గుర్తుపెట్టుకోండి. ఓకే, నౌ ఆన్ ద అదర్ సైడ్ మార్కెట్స్ రిలేటెడ్ గా ఇంకో సిచ్యువేషన్ కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఉంది. ట్రంప్ అయితే మాత్రం కెనడా పైన 50% టారిఫ్ ని విధిస్తున్నారు. కెనడా రిలేటెడ్ గా ఉన్న ఆల్కహాల్, ఆటోమొబైల్స్, డైరీ ప్రొడక్ట్స్ మీద అయితే మాత్రం టారిఫ్ విధిస్తున్నారు. ఇది వితిన్ 30 days లో అయితే మాత్రం ఎఫెక్ట్ వస్తుందని కూడా చెప్తున్నారు. సో ట్రంప్ ఎమర్జెన్సీ యాక్ట్ ద్వారా టారిఫ్స్ ని విధించడం అవ్వదు. అందుకే ఈసారి సెక్షన్ 338 టారిఫ్ యాక్ట్ ఆఫ్ 1930 రిలేటెడ్ గా ఆ లా ప్రకారంగా అయితే మాత్రం అతను 50% టారిఫ్ విధించినట్టు అప్డేట్ ఇస్తున్నారు. అయితే ఒకవేళ కానీ అంటే కెనడా వాళ్ళకి 30 days టైం ఉంది. కెనడా యొక్క ప్రైమ్ మినిస్టర్ రియాక్ట్ అయ్యారు కూడా. 30 రోజుల్లో యుఎస్ తో సంప్రదించి యుఎస్ తో
డిస్కషన్స్ పెట్టుకొని ఈ ట్రేడ్ డీల్ ని క్లోజ్ చేస్తామని కూడా చెప్పారు. అయితే ఇండియా రిలేటెడ్ గా కూడా నెక్స్ట్ సో రష్యా మళ్ళీ ఉక్రెయిన్ పైన యుద్ధం మొదలు పెట్టింది. మీకు ఐడియా ఉండే ఉంటది. ఉక్రెయిన్ యొక్క షిప్స్ ని మీద అటాక్ చేసినప్పుడు మన ఇండియన్ వాళ్ళు ఒక 4 ఎక్స్పైర్ అయిపోయారు కూడా. దీన్ని ఇండియా కండెమ్ చేసింది. బట్ కాకపోతే సో రష్యా మళ్ళీ అటాక్ చేయడం మొదలు పెట్టింది కాబట్టి ముందుగానే ట్రంప్ 100% టారిఫ్ తో ప్లాన్ మీద ఉండరు ఇండియా చైనా పైన. ఒకవేళ అది కూడా ఇలానే ఇంప్లిమెంటేషన్ మొదలు పెడితే మాత్రం మన ఇండియా మీద లిటిల్ బిట్ ఇంపాక్ట్ పడడానికి అవకాశాలు అయితే మాత్రం ఉంటాయి. సో మేబీ ఈ ట్రేడ్ డీల్ రిలేటెడ్ గా కూడా కొంచెం ఫోకస్ చేయండి. ఏ అప్డేట్ అయినా కూడా మార్కెట్స్ ని ట్రిగ్గర్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ముందుగానే నేను మీకు అయితే మాత్రం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. మరి ఇన్ కమ్స్ టు ద ఇంపార్టెంట్ స్టాక్స్, ఇండిగో కంపెనీ ఈ రోజు 2.5% హైయర్ సైడ్ మొమెంటం ఇచ్చింది. బేసిక్ గా ఇండిగో కంపెనీకి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే మాత్రం ఉంది. అప్డేట్ ఏంటంటే ఇండిగో కంపెనీ వాళ్ళు CFM ఇంటర్నేషనల్ దగ్గర నుంచి అయితే మాత్రం 1000 LEP 1000 LEP 1A ఇంజన్స్ అయితే మాత్రం బై చేయడం జరిగింది. వాళ్ళ దగ్గర ఇప్పుడు ప్రెసెంట్ రైట్ నౌ 510 A320 నియో ఫ్యామిలీ ఎయిర్ క్రాఫ్ట్స్ ని బిల్డ్ చేయడం కోసం ఈ 1000 ఇంజన్స్ తీసుకుంటారని చెప్తున్నారు. బేసిక్ ఒక మీరు అనొచ్చు సో 510 కి 1000 ఎందుకని, బేసిక్ గా ఒక ఎయిర్ బస్ కి అయితే మాత్రం 2 ఇంజన్స్ అవసరం పడతాయి. సో దానివల్ల అది తీసుకుంటారని కూడా చెప్తున్నారు. అంతేకాదు ఈ CFM ఇంటర్నేషనల్ వాళ్ళకి అయితే మాత్రం ఇంజన్ మెయింటెనెన్స్ కి, రిపేర్ కి, ఓవరాల్ హాల్ట్ ఫెసిలిటీస్ కూడా వీళ్ళకే ఇచ్చేస్తానని కూడా చెప్తున్నారు. సో దీనివల్ల ఇండియాలోనే కాదు ఆ CFM కి వచ్చిన ఇప్పటి వరకు వచ్చిన ఆర్డర్స్ లో అంత బిగ్ ఆర్డర్ రావడం అనేది ఇండిగో దగ్గర నుంచి అని కూడా చెప్తున్నారు. ఇండిగో ఇంత బిగ్ ఆర్డర్ ఇవ్వడం వల్ల ఎయిర్ బసెస్ ఎక్కువగా క్రియేట్ చేస్తారేమో అనే పాజిటివ్ ఎక్స్పెక్టేషన్స్ తోటి ఈ రోజు ఇండిగో కంపెనీలో హైయర్ సైడ్ మొమెంటం అయితే మాత్రం మనం చూడగలిగాం. ఆన్ ద అదర్ సైడ్ సోనా BLW ప్రెసిషన్ ఫోర్జింగ్ కంపెనీ అయితే మాత్రం ఈ రోజు అప్ సైడ్ మూవ్ అవడం అయితే మాత్రం మనం చూడగలిగాం. ఈ కంపెనీ మీద UBS వాళ్ళు అక్యుములేట్ రికమెండేషన్ ఇస్తూ టార్గెట్ ప్రైస్ ని 830కి పెంచారు. స్పేర్ పార్ట్స్ రిలేటెడ్ గా అయితే మాత్రం వీళ్ళ మార్కెట్ షేర్ స్లోగా పెరుగుతుందని, వీళ్ళ బిజినెస్ అయితే మాత్రం లెగసీ కంటిన్యూ చేస్తుందని, అంతేకాదు ట్రాక్ రికార్డ్ స్కేల్ అప్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారని, నెక్స్ట్ 5 years లో అయితే మాత్రం 20 to 25% రెవెన్యూ అండ్ CSGR కూడా గ్రోత్ ఇస్తుందని కూడా వీళ్ళు చెప్తున్నారు. రెవెన్యూ అండ్ ఎర్నింగ్స్ లో సో ఆ రెవెన్యూ అండ్ ఎర్నింగ్స్ లో అయితే మాత్రం సో 20 to 25% గ్రోత్ ఇస్తుందని చెప్పడంతో ఉన్న ప్రైస్ దగ్గర నుంచి అప్రాక్సిమేట్లీ 20% హైయర్ సైడ్ టార్గెట్ ఇవ్వడంతో ఈరోజు ఈ స్టాక్ హైయర్ సైడ్ మొమెంటం చూడగలిగాం. ఎంక్యూర్ ఫార్మా కంపెనీ ఈరోజు మనకి 3.5% మొమెంటం ఇచ్చింది. దానికి రీజన్ ICMR వాళ్ళు అయితే మాత్రం సో వీళ్ళకి ఒక పర్మిషన్ ఇవ్వడం జరిగింది. మీరు అనొచ్చు ICMR అంటే ఎవరు అని చెప్పేసి. ICMR వచ్చేసరికి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ వాళ్ళు. వీళ్ళైతే మాత్రం ఈ కంపెనీకి 3 మెడికల్ టెక్నాలజీస్ పరంగా డ్రగ్స్ ని డెవలప్ చేసుకోవడానికి వాళ్ళు కంప్లీట్ రైట్స్ అయితే మాత్రం ఇవ్వడం జరిగింది. ఈ లైసెన్స్ వల్ల ఓకే ఈ 3 ఇండిజియస్ బయోమెడికల్ టెక్నాలజీస్ రిలేటెడ్ గా ఉన్న 3 ప్రొడక్ట్స్ మీద వీళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకోవడానికి ICMR వాళ్ళు లైసెన్స్ ఇవ్వడంతో వీళ్ళకి రెవెన్యూ హెవీగా పెరగడానికి ఛాన్సెస్ ఉంటుందని, నెక్స్ట్ జనరేషన్ వ్యాక్సిన్స్ లో కూడా డెవలప్ అవడానికి అవకాశాలు ఉంటాయని పాజిటివ్ అప్డేట్స్ రావడంతో ఈ రోజు ఎంక్యూర్ ఫార్మా కంపెనీ ఈ రోజు హైయర్ సైడ్ మొమెంటం ఇవ్వడం చూడగలిగాం. HDFC బ్యాంక్ కంపెనీ 1.5% to 2% ఈ రోజు డిక్లైన్ అయింది. నా ఒపీనియన్ HDFC బ్యాంక్ యొక్క మార్జిన్స్ మీద ప్రెజర్ కనిపించచ్చు, కానీ అసెట్ క్వాలిటీ రిలేటెడ్ గా చూసుకున్నా కానీ, నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ రిలేటెడ్ గా చూసుకున్నా, నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్స్ పరంగా చూసుకున్నా కానీ HDFC బ్యాంక్ కంపెనీ అయితే మాత్రం మోస్ట్లీ ఫాలో అయిన దాన్ని ఆపర్చునిటీగా తీసుకోవచ్చని అనుకుంటున్నా. మేబీ షార్ట్ టర్మ్ లో అది కొంచెం డిస్కౌంట్ రేట్కి వస్తూ ఉండొచ్చు, బట్ లాంగ్ టర్మ్ కి వచ్చేసరికి HDFC బ్యాంక్ వచ్చే ఫాల్ అనేది మనం పాజిటివ్ గా అయితే మాత్రం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇది నా ఒపీనియన్ ప్రకారంగా అయితే. వెన్ ఇట్ కమ్స్ టు ద కరూర్ వైశ్య బ్యాంక్ ఈ రోజు మనకి 10% to 12% ఇంప్రూవ్మెంట్ అయితే మాత్రం వచ్చింది. కరూర్ వైశ్య బ్యాంక్ యొక్క టాప్ నెంబర్స్ పరంగా చూసుకుంటే ఇక్కడ చూడండి 2569 నుంచి 3049 కి ఇంప్రూవ్ అయింది. అండ్ బాటమ్ లైన్ చూసుకుంటే 521 crore నుంచి 756 crore కి ఇంప్రూవ్ అయింది. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 9% నుంచి అయితే మనం ఫినాన్షియల్ మార్జిన్ 9% నుంచి 18% కి ఇంప్రూవ్ అయింది. అయితే అసెట్ క్వాలిటీలోనైతే మాత్రం గ్రాస్ NPA పరంగా, నెట్ NPA పరంగా చూసుకుంటే గ్రాస్ NPA పెరిగింది కానీ నెట్ NPA పెరగలేదు. గ్రాస్ NPA పెరిగినా నెట్ NPA వీళ్ళు పెరగకుండా హోల్డింగ్ చేయడం బట్టి కరూర్ వైశ్య బ్యాంక్ లో అయితే మాత్రం ఈ రోజు మనం 10% ప్లస్ చూడగలిగాం. కరూర్ వైశ్య వాళ్ళు Q1 రిజల్ట్స్ ఇచ్చిన తర్వాత MD అండ్ CEO వాళ్ళు మేనేజ్మెంట్ గైడెన్స్ కూడా ఇచ్చారు. వాళ్ళు ఇచ్చిన మేనేజ్మెంట్ గైడెన్స్ లోని కరెంట్ అసెట్ క్వాలిటీని అయితే మాత్రం ప్రాపర్ గా మెయింటైన్ చేస్తామని కూడా చెప్తున్నారు. వీటితో పాటు మార్జిన్స్ కూడా అంటే ప్రెసెంట్ రైట్ లో ఉన్న మార్జిన్స్ కూడా యాజ్ ఆఫ్ నో ప్రాపర్ గా మెయింటైన్ చేస్తామని కూడా చెప్తున్నారు. గోల్డ్ పోర్ట్ఫోలియో రిలేటెడ్ గా అయితే మాత్రం 30 to 35% క్రాస్ చేస్తుందని కూడా చెప్తున్నారు. ఇది కరూర్ వైశ్య బ్యాంక్ ని పాజిటివ్ సైడ్ వెళ్ళడానికి అయితే మాత్రం హెల్ప్ అయింది. కెనరా HSBC లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ ఈ రోజు ఒక స్టేజ్ లో 7 to 8% పెరిగింది. బట్ నెంబర్ రావడం అయితే మాత్రం 3% తో అయితే మాత్రం మనకి
పాజిటివ్ గా క్లోజ్ అవడం చూసాం. కెనరా హెచ్ఎస్బిసి నెంబర్స్ కూడా వచ్చినాయి, ఇది మార్నింగ్ కూడా మనం మాట్లాడుకున్నాం. ఇందులో డైరెక్ట్ గా వీటిలో అయితే మాత్రం ఓన్లీ నెంబర్సే కనపడతాయి, కానీ ఇక్కడ నెంబర్స్ చూడండి. కెనరా హెచ్ఎస్బిసి లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ పరంగా యాన్యువల్ ప్రీమియం ఈక్వలెంట్ 19% పెరిగింది, న్యూ బిజినెస్ ప్రీమియం 18% పెరిగితే వాల్యూ ఆఫ్ న్యూ బిజినెస్ అయితే మాత్రం 29% పెరిగింది. వాల్యూ ఆఫ్ న్యూ బిజినెస్ మార్జిన్స్ పరంగా చూసుకుంటే 21.1% పెరిగితే ఎక్స్పెన్స్ రేషియో 20.7% వెళ్ళడం మనం చూసాం. ఎంబెడెడ్ వాల్యూ కూడా 19.7% ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ చూస్తే సాల్వెన్సీ రేషియో 198% అయితే మాత్రం వచ్చింది. అండ్ అంతేకాదు 13 months పెర్సిస్టెన్సీ రేషియో కూడా 85.9% వెళ్తే 61 months పెర్సిస్టెన్సీ రేషియో 55.3% లో ఫ్లాట్ లో రావడం అయితే చూడగలిగాం. ఓవరాల్ గా పాజిటివ్ అప్డేట్స్ ఉండబట్టి కెనరా హెచ్ఎస్బిసి లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీలో ఈరోజు హైయర్ సైడ్ మొమెంటం చూడగలిగాం. టారిల్ అంటే ట్రాన్స్ఫార్మర్స్ అండ్ రెక్టిఫైర్స్ కంపెనీ ఈరోజు 5% డ్రాప్ అయితే కనిపించింది. ఇంతకు ముందే వీళ్ళు మేనేజ్మెంట్ గైడెన్స్ లో రిజల్ట్స్ గురించి అంత పాజిటివ్ గా చెప్పలేదు. సో దానివల్ల నెంబర్స్ లో కొంచెం డిప్రిషియేట్ అయినా కూడా స్టాక్ లో పెద్ద డిప్రిషియేషన్ కనిపించలే. 4 to 5%, 4 to 5% అనేది దానికి ఉన్న హై బేటా పరంగా అది మూవ్ అవడంలో అయితే మాత్రం తప్పలేదు. నెంబర్స్ పరంగా చూస్తే 529 crores నుంచి 572 crore టాప్ లైన్ మంచిగా ఇంప్రూవ్ అవడం చూసాం. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 17% నుంచి 16% కి డిక్లైన్ అయింది. 15% నుంచి 16% క్వార్టర్ అండ్ క్వార్టర్ లో పెరిగిన టాప్ లైన్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో అయితే మాత్రం డిక్లైన్ అవడం చూసాం. బాటమ్ లైన్ లో 67 crore నుంచి అయితే మాత్రం 64 crore కి డ్రాప్ అయింది. అండ్ క్వార్టర్ అండ్ క్వార్టర్ లో 91 crore నుంచి 61 crore కూడా డ్రాప్ అయింది. టాప్ లైన్ లో డిక్లైన్ అవ్వడం, క్వార్టర్ లైన్ లో కూడా డిక్లైన్ అవ్వడంతో ట్రాన్స్ఫార్మర్స్ రెక్టిఫైర్స్ కంపెనీలో డ్రాప్ అయితే మాత్రం మనం చూడగలిగాం. వెన్ ఇట్ కమ్స్ టు అల్ట్రాటెక్ సిమెంట్ కంపెనీ యొక్క నెంబర్స్ కూడా రిలీజ్ అయినాయి. నెంబర్స్ లో అయితే మాత్రం లాస్ట్ టైం తో కంపేర్ చేసుకుంటే ఈసారి వచ్చే నెంబర్స్ కూడా కొంచెం పాజిటివ్ గానే వచ్చినాయి. ఇక్కడ చూడండి 21,275 నుంచి 24,648 టాప్ లైన్ ఇంప్రూవ్మెంట్ కనిపించింది. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 21 నుంచి 20% డిక్లైన్ అయింది, కానీ మార్కెట్ లో ఆల్రెడీ ఎక్స్పెక్టేషన్ ఉంది మార్జిన్ ప్రెజర్ పెరుగుతుందని. ఆన్ ద అదర్ సైడ్ 2,221 crore నుంచి 2,600 crore మనకి ఇయర్ ఆన్ ఇయర్ లో కూడా ఇంప్రూవ్ అయింది. అండ్ వీటితో పాటు అల్ట్రాటెక్ సిమెంట్ కంపెనీ మీద అయితే మాత్రం బ్రోకరేజెస్ లైక్ సిఎల్ఎస్ఏ వల్ల అయితే మాత్రం అవుట్ పెర్ఫార్మెన్స్ రేటింగ్ ఇస్తూ ఈ కంపెనీ మీద 15% టార్గెట్ ప్రైస్ ని ఇంక్రీజ్ చేశారు. అందువల్ల ఈ స్టాక్ లో ఈ రోజు మనం 1.5% హైయర్ సైడ్ మొమెంటం చూడగలిగాం. పేటిఎం కంపెనీ ఈ రోజు డిక్లైన్ రావడం చూసాం. పేటిఎం కంపెనీ వాళ్ళు బోనస్ ఇష్యూ ఇస్తామని చెప్పి అనౌన్స్మెంట్ అయితే చేశారు, బట్ ప్రాపర్ గా రేషియో ఏ డేట్ ని ఇస్తారనేది చెప్పలేదు. కానీ నెంబర్స్ పరంగా చూసుకుంటే మాత్రం నాకు ఎక్కడ అంత నెగిటివ్ అయితే మాత్రం అనిపించలే. 1918 crore నుంచి 2,448, 4% నుంచి ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 8% వెళ్ళింది. 123 crore నుంచి అయితే మాత్రం 220 crore కి అయితే మాత్రం వెళ్ళింది. టాప్ లైన్, బాటమ్ లైన్, ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్స్ అన్ని కూడా ఇంప్రూవ్ అవడంతో పేటిఎం స్టాక్ లో అయితే మాత్రం మనకి ఒకనొక స్టేజ్ లో అప్ సైడ్ కనిపించింది, బట్ స్టాక్ అయితే మాత్రం నెగిటివ్ సైడ్ వచ్చింది. మేనేజ్మెంట్ గైడెన్స్ నేను చూడలేదు, బట్ మేనేజ్మెంట్ గైడెన్స్ రిలేటెడ్ గా ఏదైనా నెగిటివ్ అప్డేట్ ఉంటుంటే రావాలి, లేదా రిజల్ట్స్ రాకముందు ఎప్రిషియేట్ అవ్వడం తోటి ఈ రోజు ప్రాఫిట్ బుకింగ్ అయినా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ కంపెనీ ఈ రోజు మన మార్కెట్ అవర్స్ లోనే ఎర్నింగ్స్ అయితే మాత్రం వచ్చినాయి. అదానీ ఎనర్జీ యొక్క నెంబర్స్ కూడా రిలీజ్ అయినాయి. నెంబర్స్ పరంగా మనం చెక్ చేసుకుంటే ఇక్కడ మీరు క్లియర్ గా చూడండి, టాప్ లైన్ లో 6,819 నుంచి 9,711 crores అయితే మాత్రం వచ్చింది. 27% ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ నుంచి 31% కి ఇంప్రూవ్ అయింది. 539 crore నుంచి 1237 crore కి ఇంప్రూవ్ అయింది. ఇయర్ ఆన్ ఇయర్ లోని ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ లోని టాప్ లైన్ లో కూడా ఇంప్రూవ్మెంట్ రావడంతో అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ కంపెనీలో మనం పాజిటివ్ సైడ్ మూమెంటం అయితే చూడగలిగాం. అయితే టీవీఎస్ మోటార్ కంపెనీ ఈ రోజు మనకి అప్రాక్సిమేట్లీ 8% మూమెంటం చూసాం. టీవీఎస్ మోటార్ కంపెనీ లాస్ట్ టైమ్స్ వచ్చిన బిజినెస్ అప్డేట్స్ లో కూడా ఎవ్రీ మంత్ పాజిటివ్ నెంబర్స్ ఇచ్చారు. అది ఫైనల్ గా క్వార్టర్లీ ఎర్నింగ్స్ లో చూపించారు. 12,200 నుంచి 16,296 crore. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ లో కొంచెం డిక్లైన్ కనిపించింది. రీసెంట్ వార్ సిచ్యువేషన్స్ వల్ల మేబీ ప్రెజర్ ఉండొచ్చు. అండ్ ఆన్ ద అదర్ సైడ్ ఇక్కడ మీరు క్లియర్ గా చూస్తే 643 crore నుంచి 1,058 crore. బాటమ్ లైన్ కూడా ఇంప్రూవ్మెంట్ కనిపించింది. సో దానివల్ల టీవీఎస్ మోటార్ కంపెనీలో ఈరోజు 8% మూమెంటం రావడం చూడగలిగాం. మహీంద్రా అండ్ మహీంద్రా ఫైనాన్స్ కంపెనీలో కూడా మనకి 6% మనం మూమెంటం అయితే మాత్రం చూడగలిగాం. మహీంద్రా అండ్ మహీంద్రా ఫైనాన్స్ రిలేటెడ్ గా చెక్ చేసుకుంటే కంపెనీ ఎర్నింగ్స్ కూడా రిలీజ్ అయినాయి. సో 6% రిలీజ్ అయినంత అంటే పాజిటివ్ గా వెళ్ళేంత ఎర్నింగ్స్ అప్డేట్స్ ఏంటి అనేది చూస్తే ఇక్కడ అప్డేట్ అయితే మాత్రం అవ్వలేదు. కంపెనీ నెట్ ప్రాఫిట్స్ $5.3 బిలియన్ రూపీస్ వచ్చింది లాస్ట్ టైం. ఈసారి అయితే మాత్రం $9 బిలియన్ అయితే మాత్రం వచ్చింది. Q1 స్టేజ్ 3 అసెట్స్ అయితే మాత్రం 3.45% ఇంప్రూవ్ అయింది. అలానే నెట్ స్టేజ్ 3 అసెట్స్ అయితే మాత్రం 1.48% ఇంప్రూవ్ అవ్వడం కనిపించింది. సో దానివల్ల మహీంద్రా అండ్
మహీంద్రా అండ్ మహీంద్రా ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీలో అయితే మాత్రం మనం అప్ సైడ్ మూమెంటం అయితే చూడగలిగాం. ఇవి మేజర్గా ఉన్న న్యూస్ అప్డేట్స్ అయితే మాత్రం హోప్ క్లియర్ కట్గా నేను ఎక్స్ప్లెయిన్ చేసిన న్యూస్ అప్డేట్స్, ఇచ్చిన అనాలిసిస్, కనెక్ట్ చేసిన డాట్స్ మీకు హెల్ప్ అయినాయి అనుకుంటున్నాను. ఎవ్రీథింగ్ హెల్ప్ అయితే వీడియో లైక్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తూ ఉంటే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే వీడియో మీ ఫ్రెండ్స్ ఆర్ మీ రిలేటివ్ షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది అనుకుంటే వాళ్ళు కూడా షేర్ చేయండి. సీ ఆల్ టుమారో మార్నింగ్ at 8 AM in pre-market analysis. Bye bye.